మేడే 127 ఏళ్ల క్రితం చికాగోలో లక్షలాది మంది కార్మికులు నిర్వహించిన చరిత్రాత్మక పోరాట విజయానికి గుర్తుగా మేడే జరుపుకుంటున్నారు. కార్మిక హక్కులు, యాజమాన్యాల బాధ్యతను చట్టబద్ధం చేసిన మహత్తరమైన రోజు ఇది. కుల, మత, లింగ భేదాలను అతీతంగా శ్రమజీవులను విశ్వ మానవులుగా నిలబెడుతున్న మేడేపై కథనం. గనిలో, కార్ఖానాల్లో యంత్రాల కింద నలుగుతూ ప్రపంచ సౌభాగ్యాన్ని పెంచే కార్మికుల కళ్లల్లో మండే విలాపాగ్నులకు ఖరీదు కట్టే షరాబు లేడంటూ 7 దశాబ్దాలకు క్రితం మహాకవి శ్రీశ్రీ కార్మికుల శరీర కష్టాన్ని, మానసిక ఉద్వేగాల్ని అక్షరీకరించారు. ఆయన మాటలు నేటికి కార్మికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాలు పుట్టాయి. కార్మికుల పోరాటాల వల్ల మన దేశంలోనూ 8 గంటల పని హక్కుతో పాటు వేతనాల పెరుగుదల, బోనస్, గ్రాట్యుటీ, పిఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కార్మిక చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అంటే ఆనాటి పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం నిరంతరంగా పోరాటాలు చేస్తూ అనేక రకాల హక్కులను, సౌకర్యాలను సాధించుకుంటూ ముందుకొచ్చింది. దాని ఫలితమే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం సుసంఘటితమై, ఐక్యమై పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసేటువంటి దశకు నేడు చేరుకుంది. భవన నిర్మాణం, చేనేత, పారిశుద్ధ్యం, బీడీ పరిశ్రమ, వ్యవసాయం వంటి అసంఘటిత రంగాల్లోనే 85% మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఏర్పాటైన సెజ్లు, కార్పొరేట్ పరిశ్రమల్లో కార్మిక చట్టాల అమలును ఉల్లంఘిస్తున్నాయన్నది కార్మిక సంఘాల ఆరోపణ. ఏ ప్రపంచవ్యాప్తంగా అయితే కార్మిక వర్గం తమ బానిస బతుకుల నుండి ఒక స్వతంత్రమైన బతుకుల కొరకు పోరాటం చేసిందో ఆ స్ఫూర్తి దినం నేడు ప్రపంచానికే ఒక ఆదర్శంగా మారిపోయింది. ఆ ఆదర్శమైన ఈ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికుల యొక్క హక్కుల దినంగా ఇవాళ మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న యాంత్రీకరణ కార్మిక లోకాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ప్రైవేటు రంగంలోనూ వేలాది చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో అసంఘటిత రంగంలోకి వచ్చే కార్మికుల సంఖ్య పెరిగింది. కార్మికులు సాధించుకున్న హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరాటం మేడే ద్వారా ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ అసంఘటితంగా పనిచేసే కార్మికులందరికీ ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఒక పని గ్యారంటీ కలిగించేటువంటి పద్ధతిలోను, కనీస వేతనం గ్యారంటీ కల్పించే పద్ధతిలోను, వాళ్ళ పనికి భద్రత కల్పించే పద్ధతిలోను విధానాలు చేపట్టాలని, ఆ డిమాండ్లపైన మేడే సందర్భంగా ఉద్యమించాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. జీవన ప్రమాణాల పెంపుదల, మెరుగైన పని పరిస్థితులు సాధించేందుకు మేడే స్ఫూర్తిని ప్రదర్శించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.